అందరికీ స్వాగతం. నేటి మాడ్యూల్ హెయిర్ కలరింగ్ లో వివిధ టెక్నిక్స్ సాధన గురించి మేము క్రంచింగ్ కళలో నైపుణ్యం సాధించడం మరియు అనంతరం సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడదాం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటికి నైపుణ్యాలను పొందుతారు. క్రంచింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తారు. తర్వాత జుట్టు రంగు క్రంచింగ్ సంరక్షణ కోసం అవసరమైన దశలు మరియు సాంకేతికతను అర్థం చేసుకుంటారు. క్రంచింగ్ మరియు ఆఫ్టర్ కేర్ ప్రక్రియను నిర్వహించడానికి అవసరమైన భాగాలు మరియు సాధనాలు సేకరించడం చాలా ముఖ్యం. దీనికోసం కావలసిన సాధనాలు టైమర్ 1, మిక్సింగ్ బౌల్, గ్లాస్ లేదా ప్లాస్టిక్, కొలిచే చెంచా 1, కొలిచే స్కేల్, నీటితో స్ప్రే బాటిల్ 1, టింట్ బ్రష్లు 1, పింటైల్ దువ్వెన 1, సెట్టింగ్ క్లిప్ 1. మెటీరియల్ దీనికి కావాల్సింది ఏంటంటే నెక్ క్యాప్ 1, మెడ స్ట్రిప్ 1, టవల్ 1, తేలికపాటి షాంపూ 1, కండిషనర్ 1, ఎంచుకున్న జుట్టు రంగు తగినంత, పెరాక్సైడ్ లేదా డెవలపర్ తగినంత, రక్షణ చేతి తొడుగులు తగినన్ని, కాటన్ తగినంత, ప్రొటెక్టివ్ క్రీమ్ 1, రేకు పేపర్ తగినంత. క్రంచింగ్ ప్రక్రియకు వెళ్లే ముందు మీ క్లయింట్ ను హాయిగా కూర్చోబెట్టండి మరియు వస్త్రం కప్పండి. ఎరుపు లేదా చికాకు యొక్క ఏవైనా సంకేతాల కోసం ప్యాచ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండి. చర్మం స్పష్టంగా ఉంటేనే కొనసాగించండి. జుట్టు షాంపూ అవసరమైతే జాగ్రత్త వహించండి. షాంపూ సమయంలో స్కాల్ప్ మ్యానిపులేషన్ ను నివారించండి. రక్షిత చేతి తొడుగులు ఎల్లప్పుడూ ధరించండి. ఇప్పుడు క్రంచింగ్ ప్రక్రియ గురించి ఎలా చేయాలో చూద్దాం. హెయిర్ క్లిప్పులు లేదా టైట్లు ఉపయోగించి జుట్టును అనేక విభాగాలుగా విభజించడం ద్వారా ప్రారంభించండి. ఇది కలరింగ్ ప్రక్రియకు వ్యవస్థీకృత విధానాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఏవైనా తప్పిపోయిన ప్రాంతాలను నివారిస్తుంది. మీకు కావలసిన నీడకు సరిపోయే హెయిర్ కలర్ ఉత్పత్తిని ఎంచుకోండి మరియు దానిని సిద్ధం చేయడానికి తయారీదారు సూచనలను అనుసరించండి. ఇది డెవలపర్తో కంటెంట్ను కలపడం ద్వారా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఫార్ములాను ఉపయోగించడం వంటివి కలిగి ఉండవచ్చు. మొత్తం తలకు రంగును వర్తించే ముందు స్ట్రాండ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. జుట్టు యొక్క చిన్న విభాగాన్ని తీసుకొని రంగు మిశ్రమాన్ని వర్తించండి మరియు ఉత్పత్తి సిఫార్సు చేసిన ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఈ పరీక్ష మీరు కోరుకున్న రంగును సాధించేలా చేస్తుంది మరియు ఏదైనా ఎలర్జీ లేదా ప్రతిచర్యలు లేదా ప్రతికూల ప్రభావాలను తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. భాగాల నుండి ప్రారంభించి జుట్టుకు రంగు వేయడానికి హెయిర్ కలర్ బ్రష్ లేదా అప్లికేటర్ను ఉపయోగించండి. మధ్య పొడవులు మరియు చివర్లు ప్రారంభించండి. చివరిగా మూలాలు వదిలివేయండి. ప్రతి విభాగం రంగుతో సంతృప్తికరమైందని నిర్ధారించుకోండి మరియు అవసరమైన సమానంగా పంపిణీ చేయడానికి దువ్వెనను ఉపయోగించండి. పూర్తయిన తర్వాత నీరు స్పష్టంగా వచ్చే వరకు చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి. జుట్టును సున్నితంగా టవల్ డ్రై మరియు మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి. ఒక విభాగానికి రంగు వర్తింపజేసిన తర్వాత మీ చేతులతో జుట్టును సున్నితంగా స్క్రాంచ్ చేయండి లేదా క్రంచ్ చేయండి. ఈ సాంకేతికత రంగులో ఆకృతి మరియు పరిమాణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. ఫలితంగా మరింత సహజమైన మరియు మిళిత రూపాన్ని పొందుతుంది. జుట్టు యొక్క ప్రతి విభాగానికి ఈ విధానాన్ని పునరావృతం చేయండి.
జుట్టు రంగు ఉత్పత్తి సూచనలతో పేర్కొన్న ప్రాసెసింగ్ సమయాన్ని అనుసరించండి. ఇది రంగు పూర్తిగా అభివృద్ధి చెందడానికి మరియు కావలసిన ప్రభావాన్ని సృష్టించడానికి అనుమతిస్తుంది. ప్రాసెసింగ్ సమయాన్ని మించకుండా ఉండండి, ఎందుకంటే ఇది ఓవర్ ప్రాసెసింగ్ మరియు జుట్టుకు హాని కలిగించవచ్చు. సమయం పూర్తయిన తర్వాత నీరు స్పష్టంగా వచ్చే వరకు చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి. వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే ఇది జుట్టు క్యూటికల్స్ తెరుస్తుంది మరియు రంగు పాలిపోవడానికి కారణమవుతుంది. ప్రక్షాళన చేసిన తర్వాత కొత్త రంగుల జుట్టును పోషించడానికి మరియు రక్షించడానికి కలర్ సేఫ్ కండిషనర్ వర్తించండి. కడిగి కండిషనింగ్ చేసిన తర్వాత జుట్టును సున్నితంగా టవల్ డ్రై మరియు మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి. మీరు హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించవద్దు, కానీ రంగు మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాటి వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం. రంగు వేసిన తర్వాత అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రంగును రక్షించడం చాలా అవసరం. ఈ సెషన్లో హెయిర్ కలరింగ్ తర్వాత రంగును ఎలా రక్షించాలో నేర్చుకుందాం. రంగు వేసిన తర్వాత షాంపూ చేయడానికి ముందు 72 గంటలు వేచి ఉండండి. జుట్టుకు రంగు వేసేటప్పుడు మీ వెంట్రుక పై పొర తెరవబడుతుంది, తద్వారా రంగు జుట్టు షాఫ్ట్ లోకి చొచ్చుకుపోవడాన్ని సులభం చేస్తుంది. మీరు మీ అపాయింట్మెంట్ తర్వాత చాలా త్వరగా మీ జుట్టును కడుక్కున్నప్పుడు వెంట్రుకపై పొర ఇంకా తెరిచి ఉంటుంది. దీనివల్ల మీ రంగు కాలువలో కొట్టుకుపోతుంది. వెంట్రుకపై పొర పూర్తిగా మూసివేయడానికి 3 రోజులు పడుతుంది. కాబట్టి మీరు మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత జుట్టును షాంపూ చేయడానికి ఎంతసేపు వేచి ఉంటే రంగు వర్ణ ద్రవ్యం హెయిర్ క్యూటికల్లో ఎక్కువ సమయం నానబెట్టవలసి ఉంటుంది. సల్ఫేట్ లేని షాంపూ మరియు కండిషనర్ ఉపయోగించండి. సోడియం లారెట్ సల్ఫేట్, దీనిని సోడియం లారెట్ ఈథర్ సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో కనిపించే ఒక రకమైన అయోనిక్ డిటర్జెంట్. ఈ పదార్థం మీ షాంపూలు మరియు కండిషనర్లకు నురగ ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫేట్లను ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టుని సహజ నూనెలు మరియు తేమను తొలగించే ప్రమాదం ఉంది. ఇది మీ అందమైన రంగు ట్రీట్ చేసిన జుట్టును తీసివేయడానికి దారితీస్తుంది. కాబట్టి సల్ఫేట్ లేని షాంపూలు వాడండి. అన్ని వెంట్రుకల కోసం సల్ఫేట్ లేని షాంపూలు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ జుట్టు ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తగిన ఎంపిక ఉంది. మీ కండిషనర్ కు రంగును జోడించండి. మీరు పింక్, పర్పుల్ లేదా నీలం వంటి రంగులతో ప్రకాశవంతమైన రూపాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జుట్టును కడిగేటప్పుడు మీ కండిషనర్ మీ రంగులో కొద్దిగా జోడించడానికి ప్రయత్నించండి. ఇది మీ మూలాలు పెరిగే వరకు మీ జుట్టును తాజాగా ఉంచడానికి మీరు కడిగిన ప్రతిసారి మీ జుట్టు కొద్దిగా మళ్ళీ రంగు వేస్తుంది. షాంపూ చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రత తగ్గించండి. ఉంచినప్పటికీ మీ జుట్టు రంగుకు ఇది అంత మంచిది కాదు. వేడి నీరుతో జుట్టును కడుక్కున్నప్పుడు మీ జుట్టు యొక్క క్యూటికల్ తెరుచుకుంటుంది. షాంపూ మరియు కండిషనింగ్ చేసేటప్పుడు మీరు రంగు కడుగుతుంది. మీ రంగు అంతా కాలువలోకి వెళ్లకుండా నిరోధించడానికి కొద్దిగా గోరువెచ్చని నీటితో షాంపూ చేసి ఆపై కండిషనింగ్ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. గోరువెచ్చని నీరు షాంపూ మరియు కండిషనర్ చొచ్చుకుని పోయి శుభ్రపరచడానికి అనుమతిస్తుంది. చల్లటి నీరు మీ కండిషనర్ నుండి తేమను మూసివేయడంలో సహాయపడుతుంది. మీ జుట్టు రంగు ఎక్కువసేపు ఉండాలంటే ప్రతిరోజు మీ జుట్టును కడగడం మానుకోండి. ప్రతిరోజు జుట్టును కడగడం ద్వారా మీరు మీ జుట్టును తేమగా మరియు తాజాగా ఉంచే సహజ నూనెలను కడిగివేయడమే కాకుండా మీరు మీ జుట్టును కడుక్కున్న ప్రతిసారి మీ హెయిర్ డైని కొద్దిగా కడగడం జరుగుతుంది. మీ రంగును ఉంచడానికి మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి వారానికి 2-3 సార్లు కడగడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆఫ్ రోజుల్లో డ్రై షాంపూను ఉపయోగించండి. మీరు మీ జుట్టును కడగని రోజుల్లో రంగు సురక్షితమైన పొడి షాంపూలను ఉపయోగించండి. ఈ పొడి షాంపూలు మీ జుట్టును రీఫ్రెష్ చేయగలవు. వాషింగ్ అవసరం లేకుండా బ్లో అవుట్ లాంటి రూపాన్ని అందిస్తాయి. అవి అదనపు నూనెను గ్రహిస్తాయి, వాల్యూమ్ను జోడించి మీ జుట్టును శుభ్రంగా స్టైల్గా ఉంచుతాయి. అదనంగా మీరు సెలూన్ని సందర్శించకుండానే సెలూన్ లాంటి టచ్ను అందిస్తూ మీ జుట్టు రంగును మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి రంగు లేత రంగు పొడి షాంపూలతో ఉపయోగాలు చేయవచ్చు. ఈ సింపుల్ ఆఫ్టర్ కలరింగ్ కేర్ చిట్కాలను అనుసరించడం వల్ల మీ జుట్టు రంగు యొక్క వైబ్రేషన్ మరియు దీర్ఘాయువును కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
ఇది చాలా కాలం పాటు అద్భుతంగా తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ సెషన్ లో మనం చూసాం క్రంచింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం, తర్వాత జుట్టు రంగు క్రంచింగ్ సంరక్షణ కోసం అవసరమైన దశలు మరియు సాంకేతికతలను అర్థం చేస్తాం. ఈ సెషన్ లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సెషన్ లో మళ్ళీ కలుద్దాం.